ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం అండి. FLN లెర్నింగ్ కిట్లో భాగంగా వివిధ ఆకారాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆకారాలను తరగతిలో ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ కిట్లో ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ ఇవ్వబడ్డాయి. ఈ ఆకారాలని తరగతి గదిలో 3 రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒకటి, విద్యార్థులని రంగుల ఆధారంగా వర్గీకరణ చేయమనవచ్చు. అలాగే రెండవది, ఆకారాల ఆధారంగా వర్గీకరణ చేయమనవచ్చు. మూడవది, ఈ ఆకారానికి నిజ జీవిత అనుసంధానం చేస్తూ ఉదాహరణల్ని అడగవచ్చు. ఉదాహరణకి ఈ ఆకారం చూపించి దీనికి ఒక ఉదాహరణ చెప్పమనవచ్చు. అప్పుడు విద్యార్థి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆకారాన్ని చూపించి ఒక ఉదాహరణ చెప్పమనవచ్చు. ఉదాహరణకి పుస్తకం చెప్పవచ్చు లేదా కిటికీ చెప్పవచ్చు. అలాగే ఈ ఆకారం చూపించి ఒక ఉదాహరణ పిల్లవాడు అడగవచ్చు. అలాగే ఈ ఆకారం చూపించి ఒక ఉదాహరణ చెప్పమని అనవచ్చు. ఉదాహరణకి తను ప్రతిరోజు భోంచేసేటువంటి ప్లేట్ని ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఈ ఆకారాల ఆధారంగా సంఖ్యాభావన కూడా పిల్లవాడికి నేర్పవచ్చు. ఎలాగంటే ఈ ఆకారాలు ఎన్ని ఉన్నాయో లెక్కించమని పిల్లవాడిని అడగవచ్చు. ఉదాహరణకి 1, 2, 3. అలాగే నీలం రంగు ఆకారాలు ఎన్ని ఉన్నాయో లెక్కించమని పిల్లవాడిని అడగవచ్చు. 1, 2, 3, 4. ఈ ఆకారాలు మొత్తం కలిపేసి ఇవి ఎన్ని ఉన్నాయో లెక్కించమని పిల్లవాడిని అడగవచ్చు. ఈ విధంగా ఈ ఆకారాలని పలు విధాలుగా తరగతి గదిలో వినియోగించవచ్చు.